కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా కూడా అన్ని రంగాల ప్రజలని వారు ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రజలని ఇంకొంచెము మరింత వారి జీవన ప్రమాణాలని పెంచే విధంగా అలాగే దేశంలో అమలవుతున్నటువంటి ప్రాజెక్టులని మరింత ముందుకు తీసుకొని వెళ్లే విధంగా ముఖ్యంగా ఇంకొన్ని మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఈ పర్టికులర్ బడ్జెట్లో కూడా ఇప్పటికే వస్తున్నటువంటి అంటే బడ్జెట్లో కాకపోయినా కూడా ఇంతకుముందు గడిచిన 18 నెలల్లో దాదాపుగా ఈ రాష్ట్రానికి 5 లక్షల కోట్ల కేంద్ర ప్రాజెక్టులు రావడం జరిగింది. గడిచిన బడ్జెట్లో చూస్తే మొత్తం కేంద్ర బడ్జెట్లో 4% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అలానే ఈ బడ్జెట్లో కూడా అమరావతికి దగ్గర అన్ని కలిపి 3,000 కోట్ల రూపాయలని, పోలవరానికి 3,320 కోట్ల రూపాయలని, ఇతర ఇండస్ట్రియల్ కారిడార్లకు అనుకోండి, లేదంటే ఇంకా చాలా ఇప్పటికీ అమలవుతున్నటువంటి కేంద్ర సంక్షేమ పథకాలు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి కూడా ప్రత్యేకించి బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన దేశవ్యాప్తంగా చూస్తే వైద్యకి, విద్యకి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాటన్నిటికీ ఊతాన్ని ఇస్తూనే అటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, అలానే ఎంఎస్ఎంఈలకి కూడా ఈ బడ్జెట్ ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. మహిళలకు కూడా ఇందులో పెద్ద పాత్ర ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలని, అలాగే గ్రామీణాభివృద్ధిని పెంచడంలో కూడా ఈ బడ్జెట్ కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామికి అంటే ఎంతో మంది భక్తులు వాళ్ళు ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి తిరుమల లడ్డూని అందరూ మనము తినడమే కాకుండా లడ్డు ఎవరైనా తిరుమల వెళ్ళేసి వస్తే 10 మందికి పంచుతాం. అంటే అంత స్వామి ఎంత పవిత్రమో తిరుమల లడ్డు కూడా అంతే పవిత్రంగా హిందువులు భావించేటటువంటి క్రమంలో అసలు నెయ్యి లేకుండా, ఆవు లేకుండా, ఆవు పాల లేకుండా, పాల నుంచి వచ్చే వెన్న లేకుండా, వెన్న నుంచి తీసే నెయ్యి లేకుండా మొత్తం పామ్ ఆయిల్, కెమికల్స్, అందులో ప్రమాదకరమైనటువంటి మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్లు, ఇంకా లాక్టిక్ యాసిడ్లు ఇటువంటివన్నీ ఉపయోగించి రకరకాల రసాయనాలను ఉపయోగించి 250 కోట్ల స్కామ్ చేసి 20 కోట్ల లడ్డూలని ఇలా జనాలకి అంటే భక్తులకి పంపించడంతో ఇంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు ఏమాత్రమైన సిగ్గు లేకుండా మళ్ళా ఏమో అందులో ఈ రిపోర్ట్ అది ఇవ్వలేదు కానీ మాట్లాడుతున్నారు. దేవుడు సొమ్ము తినడమే మహాపాపము. తిన్న వాళ్ళు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాము. దేవుడు సొమ్ము టెండర్ల రూపంలో ఎన్ని కోట్ల రూపాయలను, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలని తిన్నారో మనం చూసాము. పరకామణిలో దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అదేదో దేవుడు అంట, అదేదో గుడి అంట అని చెప్పని హిందువుల మనోభావాలు ఏ రకంగా దెబ్బతీశాడో మనం చూసాము. ఆ దేవుడిని నమ్మనటువంటి, వెంకటేశ్వర స్వామిని నమ్మనటువంటి, అన్యమతాన్ని ఆచరించేటటువంటి భూమన కరుణాకర్ రెడ్డి నల్లరాయే కదా ఈయన దేవుడని అనేవాడు కాస్త అదే ఆలయంలో అదే చైర్మన్ లాగా ఉండి భక్తులకు ఎంత అసౌకర్యాలు క్రియేట్ చేశారు, ఎంత అపచారాలు చేశారు చూసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం అని చెప్పని ఏదో ఎవరిని డ్రామాలో సారి చేతుల హారతి కర్పూరం పట్టుకుంటాడు. ఎందుకు ఇవన్నీ? ఇంకా పాపాలు మూట కట్టుకోవడమే. మీరు రసాయనాలు కలిపి నెయ్యిని కొత్తగా కల్పన చేసి మరి దాన్ని ఉపయోగించారా లేదా? అది నిజం కాదా? 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా? నిజం అవునా కాదా? అలానే పరకామణిలో థెఫ్ట్ జరిగింది నిజమవునా కాదా? టెండర్ రూలు ఎవరి కోసం మార్చారు, ఎందుకోసం మార్చారు, ఎవరికి లాభం చేకూర్చాలని మార్చారు, అది స్కామ్ కాదా? ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పెద్ద లిస్టే వస్తుంది వాళ్ళు చేసిన అపచారాలది. అసలు ఆయనేమో సస్పెండ్ అయినటువంటి జీఎం ఎవరైతే ఉంటారో సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఏమంటాడు, మేము ఉట్టి ఉద్యోగులము, అంతా కూడా కమిటీ చెప్పినట్టుగా విన్నాము, మాకేం తెలుసు అని చెప్పనని ఆయన తప్పించుకున్నారు. ఆయన అరెస్ట్ అయితే చేశారు, సరే ఆయన లోపల ఉన్నారు. ఇప్పుడు ధర్మారెడ్డి ఏమంటాడు, మాకేమి తెలియదు, ఆ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చూసుకున్నారంటే ఎంప్లాయీస్ మీద పెడుతున్నాడు. ఈయనకి నిజంగా ఏమి తెలియనట్టుగా అసలు ఈయన పాపంలో ఏమంటారు ఎంత అమాయకుడో, అంతా చాలా విపరీతమైన భక్తితో చేసిన వాడికి మళ్ళీ ధర్మారెడ్డి ఈరోజు నాకేం తెలియదు అనబట్టి ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి ఇంకా వాళ్ళైతే ఇంకో లెవెల్ ఆఫ్ డ్రామా ఆడుతున్నారు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, మొత్తానికి అందరూ కలిపి దేవాలయ అలానే స్వామివారి పవిత్రని భ్రష్టు పట్టించాలని చెప్పని ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే స్వామివారిది ఇటువంటి ఇంకా చెప్పాలంటే గనక పాపాత్ములు ఏమి చేసినా స్వామివారి పవిత్రతకు తగ్గదు, కానీ ఆలయ పవిత్రని దెబ్బతీయడం కోసమని వీళ్ళు కక్షగట్టి కుట్రతోటి డబ్బు కోసం ఏ గడ్డైనా తింటామని చెప్పని వైసీపీ వాళ్ళు నిరూపించారు. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎథిక్స్ అంటే మోరల్ వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు, అంటే హక్కు లేదు అసలు వాళ్ళు అనడానికి కానీ మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడడానికి కానీ. ప్రజలు చూస్తున్నారు,
సుప్రీంకోర్టు అపాయింటెడ్ సిబిఐ సిట్ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగానే దీనిపైన 15 నెలల నుంచి వాళ్ళు పనిచేశారు. 12 రాష్ట్రాలు తిరిగారు. 36 మంది ఎవరైతే అక్యూజ్డ్ అంటే ఇందులో భాగం పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా వేయడం జరిగింది. హిందువుల మనోభావాలని అత్యంత ఘోరంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో హిందూ ధర్మం పైన వాళ్ళ కక్ష కట్టి కుట్రపూరితంగా చేసినటువంటి పనులకి ఒక్కొక్కటి బయటకు తీస్తోంది మా ప్రభుత్వం. 200 దేవాలయాలు పైగా ధ్వంసమైనాయి. ఎన్నో విగ్రహాలని ఆఖరికి 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాముల వారి విగ్రహ తలని తీసుకొని వెళ్ళి చెరువులో పడేశారు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? కోట్లాది మంది హిందువులు రోడ్లకెక్కి నాతో సహా 17 కేసులున్నాయి ఇప్పటికీ కూడా ఆయన హయాంలో పెట్టినవి. ఏది హిందూ ధర్మానికి సంబంధించి ప్రతిసారి మేము రోడ్లకు వెళ్తే ఈడ్చుకొని పోయారు మమ్మల్ని. ఇష్టం వచ్చినట్టు కొట్టారు, ఈడ్చుకొని పోయారు. హిందువులను వేలాది మందిని జైల్లో పెట్టారు. ఏ రోజైనా సరే హిందువులందరూ ఓటేశారు కదా జగన్మోహన్ రెడ్డి నీకు నీ నాయకులకి, మరెందుకు ఏ రోజున హిందూ దేవాలయాల పని అంత జరుగుతూ ఉంటే హిందువులందరూ గుండెలు బాధకుండా బయటికి రాలేదు? అంటే నువ్వు యాంటీ హిందూ అనే కదా, హిందువుల మనోభావాన్ని పట్టవనే కదా. ఈ రోజున నీ నాయకులు మీరందరూ కలిపి డ్రామాలు వేస్తే ఎవరు చూసేవాళ్ళేరు. తీర్పు అనేది వెంకటేశ్వర స్వామి చెప్పాడు, అందుకే మీకు 11 సీట్లు వచ్చాయి. ఇంకా కూడా కొత్త డ్రామాలు వేస్తే కనుక తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆ స్వామి చూసుకుంటారు. మా ప్రభుత్వం మటుకు దీనిపైన వెళ్లాల్సిన రీతిలో వెళ్తోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.